ఎవ్రీవాన్, వెల్కమ్ టు సన్షైన్ టారో. నేను మీ ప్రియా. సో ఇవాళ మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ హిడెన్ సీక్రెట్స్ ఏంటి, హిడెన్ ఫీలింగ్స్ ఏంటి మీకోసం, హిడెన్ సీక్రెట్ ఫీలింగ్స్ ఏంటి మీకోసం అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో కొత్తగా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్స్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్స్కి తగ్గట్టు సో మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. సో మీకు మీ పార్ట్నర్కి మధ్య సో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎలాంటి ఇష్యూస్ ఉన్నా అది సార్ట్ అవుట్ అవుతాయా, సార్ట్ అవుట్ అవ్వదా, సో ఎప్పటి వరకు వెయిట్ చేయాలి సార్ట్ అవుట్ అవ్వాలి అంటే, మీ మ్యారేజ్ కోసం కావచ్చు, ఫ్యూచర్ కోసం కావచ్చు, ఆ పర్సన్కి మీరంటే ప్రేమ ఉందా లేదా, ఎట్ ప్రజెంట్ ఆ పర్సన్ సిచ్యువేషన్ ఏంటి, ఎలా ఉన్నారు, మళ్ళీ నా లైఫ్లోకి వస్తారా రారా, మూవ్ ఆన్ అయిపోవాలా, సో మీ జాబ్ గురించి కావచ్చు, కెరియర్ గురించి కావచ్చు, ఫ్యూచర్ గైడెన్స్ కోసం కావచ్చు, మీకు దేని రిలేటెడ్గా పర్సనల్గా రీడింగ్ కావాలన్నా సరే వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి. ఎవరు డైరెక్ట్గా కాల్ చేయకండి ప్లీజ్. సో ఇంక మనం రీడింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఆ పర్సన్ హార్ట్ హిడెన్ సీక్రెట్ ఫీలింగ్స్ ఏంటి మీకోసం చూద్దాం. యూనివర్స్కి, ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. అండ్ కార్డ్స్ షఫల్ చేసేటప్పుడు ఆ పర్సన్ నేమ్ అట్లీస్ట్ 3 times ఆర్ 5 times తలుచుకోండి. సో దట్ మీకు ఎనర్జీస్ అనేది కనెక్ట్ అవుతుంది. ఈ వీడియోలో ఉన్న ఎనర్జీస్తో కనెక్ట్ అవ్వడానికి కూడా డెఫినెట్గా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఏంటంటే మీ ఎనర్జీస్ అనేది కూడా కనెక్ట్ అవుతుంది కాబట్టి మీకు సంబంధించిన మెసేజెస్ కూడా తప్పకుండా వస్తాయి. మీరు ఈ రీడింగ్ చూస్తున్నారు, నా వాయిస్ వింటున్నారు అంటే ఇందులో ఉన్న ఎంతో కొంత మెసేజ్ అయితే మీకు తప్పకుండా రెజొనేట్ అవుతుంది. సో మేల్ కోసం కానీ ఫీమేల్ కోసం కానీ బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. అండ్ ఈ పర్సన్ మీతో కాంటాక్ట్లో ఉన్నా లేకపోతే నో కాంటాక్ట్లో ఉన్నా ఆర్ఎల్స్ మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్నా సరే ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అవుతుంది. మీ ఫ్రెండ్ కోసం కానీ, మీ వైఫ్ కోసం కానీ, ఆర్ఎల్స్ మీ హస్బెండ్ కోసం కానీ, మీ లవ్ ఇంట్రెస్ట్ కోసం కానీ ఎవరో ఒక పర్సన్ నేమ్ అయితే తలుచుకుంటూ ఉండండి. సారో, exhaustion, chasing, beauty, cloud judgment, prospective, hoping, ecstasy, distracted, abundant. సో ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి రిటర్న్, సెకండ్ ఛాన్స్, ఆపర్చునిటీ, మేకింగ్ అమెండ్మెంట్స్. ఓకే, సో ఇంకా మనం క్లారిఫై చేస్తూ మాట్లాడదాము. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ పర్సన్ ఎట్ ప్రజెంట్ వాళ్ళ మనసులో అయితే చాలా బాధపడుతున్నారు, చాలా ఫీల్ అవుతున్నారు. సో ఎట్ ప్రజెంట్ వాళ్ళు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. అది మేబీ వాళ్ళకి కూడా తెలియట్లేదేమో మిమ్మల్ని మిస్ అవుతున్నారు. సో మీ ఎమోషన్ కావాలి, మీరు వాళ్ళ లైఫ్లో ఉండాలి అని. సో సంథింగ్ ఏదో వాళ్ళ నుంచి దూరం అయిపోయినట్టు లేకపోతే కోల్పోయినట్టు, ఇంతకుముందు ఉన్నట్టుగా ఎట్ ప్రజెంట్ లేదు వాళ్ళ లైఫ్, ఇంతకుముందు ఉన్నంత హ్యాపీగా ఎట్ ప్రజెంట్ వాళ్ళ లైఫ్ లేదు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. చాలా చాలా డిప్రెషన్లో ఉన్నారు, ఏడుస్తున్నారు, ఈ పర్సన్ బాధపడుతున్నారు. సారో ఎనర్జీ అదే చూపిస్తుంది. సో మిమ్మల్ని లాస్ అయిపోయాను, ఇంకా మీరు మళ్ళీ తిరిగి రారు, మిమ్మల్ని చాలా బాధ పెట్టారు ఈ పర్సన్, చాలా చాలా బాధ పెట్టారు. మీరు డిప్రెషన్లోకి వెళ్ళే అంతగా ఈ పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టారు. సో క్లారిఫై చేస్తూ మాట్లాడదాం. సో మెజిషియన్ ఇప్పుడు ఏంటంటే అన్నీ బెటర్ అవ్వాలి అని ఈ పర్సన్ కోరుకుంటున్నారు. సిచ్యువేషన్స్ మళ్ళీ చేంజ్ చేసుకోవాలి, ఈ బాధ నుంచి బయటికి రావాలి అంటే డెఫినెట్గా మీతో మాట్లాడాలి, ఏదో ఒక మ్యాజిక్ జరిగిపోవాలి. సో మ్యాజిక్ జరిగిపోతే బాగుండు,
మళ్ళీ ఇంతకుముందు ఉన్నట్టుగా ఉంటే బాగుండు. ఈ పర్సన్ అయితే ఈ రిలేషన్‌షిప్‌లో ఎఫర్ట్ పెట్టాలి అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ పర్సన్ ఈ బాధను తట్టుకోలేకపోతున్నారు. ఇంత బాధలో, ఇంత డీప్ డౌన్ పెయిన్‌లో ఈ పర్సన్ ఉండలేకపోతున్నారు. కాబట్టి మిమ్మల్ని కమ్యూనికేట్ చేయాలి. ఈ సిట్యుయేషన్‌ని ఎలాగోలా హ్యాండిల్ చేయాలి. సో, మిమ్మల్ని ఎలాగోలా తన కంట్రోల్‌లోకి తెచ్చుకోవాలి. సిట్యుయేషన్ హ్యాండిల్ చేయాలి. ఎఫర్ట్ పెట్టాలి ఈ పర్సన్. ఈ పర్సన్ ఇంకా ఎఫర్ట్ పెట్టకపోతే ఈ బాధ నుంచి ఈ పర్సన్ బయటికి రాలేరు. చూడండి. ఏదో ఒకటి చేయాలి. ఏదో ఒక స్ట్రాటజీసో ఏదో ఒకటి చెప్పి మిమ్మల్ని కన్విన్స్ చేసి ఈ పెయిన్ నుంచి వాళ్ళని వాడు బయటికి తెచ్చుకోవాలి అని ఎట్ ప్రెజెంట్ వాళ్ళు అనుకుంటున్నారు. సో, సంథింగ్ ఏదో ఒకటి చెప్పి మిమ్మల్ని కన్విన్స్ చేసి మళ్ళీ మీ లైఫ్‌లోకి ఈ పర్సన్ రావాలి అనుకుంటున్నారు. క్వీన్ ఆఫ్ వ్యాండ్స్. ఎందుకంటే ఈ పర్సన్ అట్ ప్రెజెంట్ మీకు చాలా అట్రాక్ట్ అవుతున్నారు. అండ్ ఇంకొకరి సిట్యుయేషన్‌లో ఏంటంటే ఈ పర్సన్ ఆల్రెడీ ఏదైనా బ్రేకప్ సిట్యుయేషన్‌లో ఉన్నా, ఏదైనా తన లైఫ్‌లో ఏదైనా లాస్ అయిపోయినా, మీరు కాదు, మీకన్నా ముందు ఈ పర్సన్‌కి ఏదన్నా బ్యాడ్ పాస్ట్ ఉన్నా సరే, ఆ పెయిన్ నుంచి బయటికి రావాలి అంటే మీతో కొంచెం మాట్లాడడం స్టార్ట్ చేయాలి. ఈ రిలేషన్‌షిప్‌లో ఎఫర్ట్ పెట్టాలి. అండ్ మీతో కూడా మాట్లాడితేనే వాళ్ళు ఆ పెయిన్ నుంచి బయటికి రాగలరు. సో, ఏదైతే డిప్రెషన్, ఏదైతే పెయిన్‌లో ఉన్నారో, ఏదైతే దిగులుతో ఉన్నారో, దాని నుంచి బయటికి రావాలి అంటే మీతో మాట్లాడితేనే ఆ సిట్యుయేషన్ నుంచి బయటికి రాగలరు. మీరు మాత్రమే వాళ్ళని ఆ పెయిన్ నుంచి కానీ, ఆ బాధ నుంచి కానీ బయటికి తీసుకురాగలరు అని అట్ ప్రెజెంట్ మీ పర్సన్ అనుకుంటున్నారు. మీకా పవర్ ఉంది. మీకా క్యాలిబర్ అంటారు గదా! మీకా పవర్ కానీ, మీకా క్యాలిబర్ కానీ ఉంది అని మీ పర్సన్ నమ్ముతున్నారు. సో, వాళ్ళని ఈ బాధ నుంచి బయటికి తీసుకొచ్చే ఆ పవర్ కానీ, ఆ క్యాలిబర్ కానీ మీకుంది అని ఇక్కడ మీ పర్సన్ నమ్ముతున్నారు. తనకన్నా కూడా ఇక్కడ మీ పర్సన్‌కి మీ మీద ఎక్కువ నమ్మకం ఉంది. ఎగ్జాషన్. నాకు తెలిసి ఈ పర్సన్ అట్ ప్రెజెంట్ చాలా ఎగ్జాస్ట్ అయిపోతున్నారండి. చాలా లాంగ్ నుంచి మీకు మీ పర్సన్‌కి మధ్య డిస్టర్బెన్సెస్ కానీ, లేకపోతే ఇష్యూస్ కానీ, ఫైట్స్ కానీ నడుస్తున్నాయి. దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ చాలా ఎగ్జాషన్, అలసిపోతున్నారు. ఇంకా నా వల్ల కాదు. ఇంకెంతకాలం ఇలా నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉండాలి? ఇంకెంతకాలం నేను ఇలా వెయిట్ జేయాలి? ఇంకెంతకాలం నేను ఇలా వెయిట్ చేస్తాను? సో, వెయిట్ చేసి, చేసి నేనే అలసిపోతున్నానే తప్ప, ఈ సిట్యుయేషన్‌లో చేంజ్ రావట్లేదు. మేబీ మీరొస్తారు అని చెప్పి ఈ పర్సన్ వెయిట్ చేస్తూ, 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 చేస్తూ ఎగ్జాషన్. నేనెంత వెయిట్ చేసినా ఇంక ఉపయోగం లేదు. నేనెంత బాధపడినా ఉపయోగం లేదు. నేనెంత వెయిట్ చేసినా ఉపయోగం లేదు. నా అంతట నేను వెళ్ళేంత వరకు సిట్యుయేషన్ మారదు. నేను యాక్షన్‌లోకి వెళ్ళేంత వరకు, నేను యాక్షన్‌లోకి దిగేంత వరకు, ఆహ్, నేను ఎమోషనల్‌గా డ్రైన్ అయిపోతున్నాను. నేను ఎమోషనల్‌గా డౌన్ అయిపోతున్నాను అని మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. చాలా అలసిపోతున్నారు. ఎదురు చూసి, చూసి మేబీ ఈ పర్సన్ మీకు ప్రపోజ్ చేయాలి అనుకుంటున్నారు. కానీ చేయలేకపోతున్నారు. వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. ఎగ్జాస్ట్ అవుతున్నారు. మేబీ కొంతమంది సిట్యుయేషన్‌లో ఎలా ఉందంటే మీరొస్తారు, మీరు అప్రోచ్ అవుతారని వెయిట్ చేసి అలసిపోతున్నారు. ఇంకొంతమంది సిట్యుయేషన్‌లో ఏంటంటే ఈ పర్సన్ వాళ్ళ ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోలేక చాలా రోజుల నుంచి ఈ పర్సన్ వాళ్ళ ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకొని వాళ్ళ ప్రేమని కానీ, వాళ్ళ ఫీలింగ్స్‌ని కానీ, వాళ్ళ ఎమోషన్స్‌ని కానీ కంట్రోల్ చేసుకొని ఎగ్జాస్ట్ అయిపోయారు. ఇంకా అది వాళ్ళ ఔట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది. ఇంకెంత టైం నేను ఇట్లా కంట్రోల్ చేసుకోగలుగుతాను అనే ఒక ఫీలింగ్‌కి వచ్చేసారు. దానికే ఇక్కడ ఎగ్జాషన్ అని మీనింగ్ ఉంది. ఎనీ కార్డ్స్ తీసుకోను. సో, చూడండి, ఎగ్జాస్ట్ అయిపోతున్నారు. మీతో కలిసి హ్యాపీగా ఉండాలని ఉంది పర్సన్‌కి. సన్ అంటే చూడండి, టారో డెక్‌లోనే ఇదొక పాజిటివ్ కార్డ్. మీతో కలిసి ఈ పర్సన్‌కి హ్యాపీగా ఉండాలని ఉంది. యూనియన్ అవ్వాలని ఉంది. అండ్ ఇక్కడ వాళ్ళలో ఉన్న వాళ్ళ ఇన్నర్ చైల్డ్‌ని కూడా ఎందుకో మర్చిపోతున్నారు.
మీరు లేకపోతే ఇన్నర్ చైల్డ్ ఉంటారు చూసారా? సో ఒక టైప్ హ్యాపీనెస్, ఎంజాయ్మెంట్, మేబీ అది మర్చిపోతున్నారు ఈ పర్సన్. హ్యాపీనెస్ని కోల్పోతున్నారు. ఈవెన్ రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు, బిజినెస్ పరంగా సక్సెస్ కావచ్చు, ఇవన్నీ ఉన్నాయేమో ఈ పర్సన్ లైఫ్లో. అవి ఉన్నా కూడా మీరు లేకపోతే ఈ పర్సన్ హ్యాపీగా లేరు. మేబీ లైఫ్లో సక్సెస్ ఉండొచ్చు, ఫైనాన్షియల్గా కానీ, లేకపోతే ఫ్యామిలీ పరంగా కానీ అందరూ ఈ పర్సన్ చుట్టూతా ఉండొచ్చు. బట్ ఆ పర్సన్ అయితే అందరినీ చూసుకుంటూ వాళ్ళని వాళ్ళు చూసుకోవడం ఎక్కడో మర్చిపోతున్నారు. సో వాళ్ళ ఇన్నర్ చైల్డ్ మాత్రం మిమ్మల్నే కోరుకుంటుంది. సో మీతో ఉంటేనే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు లేకపోతే వాళ్ళు ఎగ్జాస్ట్ అయిపోతారు. అండ్ మీతో కలిసి లాంగ్ జర్నీ ఈ పర్సన్ ఉండాలనుకుంటున్నారు. లాంగ్ టర్మ్గా ఈ పర్సన్ మీతో ఉండాలనుకుంటున్నారు. మేబీ ఈ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. బికాస్ అవుట్ ఆఫ్ నోవే ఈ పర్సన్ ఎగ్జాస్షన్ అయిపోతున్నారు కాబట్టి మేబీ మీకు కాల్ కానీ మెసేజ్ కానీ ఈ పర్సన్ చేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే వాళ్ళ హ్యాపీనెస్ మీరే. మేబీ ఫైనాన్షియల్లీ సెటిల్ అవ్వచ్చు, లేకపోతే ఫ్యామిలీ సపోర్ట్ ఉండొచ్చు. బట్ వాళ్ళని వాళ్ళు వెతుక్కునేది మాత్రం అది మీలోనే. వాళ్ళు సంతోషంగా ఉండేది మీతోనే. వాళ్ళ హ్యాపీనెస్ మీతోనే ముడిపడి ఉంది. మీరు లేకపోతే వాళ్ళు ఎగ్జాస్ట్ అయిపోతారు. ఏమో అనుకున్నాను కానీ నువ్వు లేకుండా నేను ఉండలేను, నన్ను హ్యాండిల్ చేయగలిగేది నువ్వు మాత్రమే అని ఈ పర్సన్ మనసులో ఉంది. చేసింగ్ క్లారిఫై చేయండి యూనివర్స్. ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మిమ్మల్ని చేస్ చేస్తున్నారు. సో నాకు తెలిసి ఈ పర్సన్ మిమ్మల్ని చేస్తున్నారు. ఎందుకంటే ఈ పర్సన్కి ఈ రిలేషన్షిప్లో మళ్ళీ న్యూ బిగినింగ్స్ కావాలి, మళ్ళీ రీబర్త్ కావాలి. ఆల్రెడీ మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఎండ్ అయిపోయి ఉంటే, ఆల్రెడీ మీ ఇద్దరి మధ్య సమ్హౌ గొడవలు వచ్చి కొన్ని మంత్స్ కానీ, కొన్ని ఇయర్స్ కానీ, కొన్ని డేస్ కానీ గ్యాప్ వచ్చుంటే, దాంట్లో మళ్ళీ ఇక్కడ న్యూ లైఫ్ కావడం కోసం ఈ పర్సన్ మిమ్మల్ని చేస్తున్నారు. మేబీ ఈ పర్సనే టాక్సిసిటీ ఇచ్చి ఉండొచ్చు. ఎందుకు నా వెంట పడుతున్నావు, ఎందుకు నా వెనకాల వస్తున్నావు, నాకు నువ్వంటే ఇష్టం లేదు, ఇట్లా ఈ పర్సనే మీకు టాక్సిసిటీ ఇచ్చి ఉండొచ్చు. నా వెనకాల రావద్దు, నాకు నువ్వంటే ఇష్టం లేదు, ఇట్లా మాట్లాడి ఉండొచ్చు ఈ పర్సన్ మిమ్మల్ని. మీతో చాలా బ్యాడ్గా, నార్సిస్టిక్గా, చాలా టాక్సిక్గా బిహేవ్ చేసి ఉండొచ్చు. మీరు తట్టుకోలేనంత పెయిన్ ఈ పర్సన్ మీకు ఇచ్చారు. మీరు తట్టుకోలేనంత పెయిన్, భరించలేనంత బాధ ఈ పర్సన్ మీకు ఇచ్చారు. కానీ ఇప్పుడు ఈ పర్సన్ ఈ రిలేషన్లో నాకు నువ్వు వద్దు అని కూడా చెప్పి ఉండొచ్చు ఈ పర్సన్ మిమ్మల్ని. మనిద్దరి రిలేషన్ ఇంకా ఎండ్ అయిపోతుంది, నాకు నువ్వు వద్దు, లేదా కోల్డ్గా బిహేవ్ చేసి ఉండొచ్చు, ఆర్ ఎల్స్ సైలెంట్గా బిహేవ్ చేసి ఉండొచ్చు. చాలా వరకు ఈ పర్సన్ ఏంటంటే ఎంత డౌన్ అవ్వకూడదో అంత డౌన్ అయ్యి మీరు తట్టుకోలేనంత బాధ, మీరు ఎవరికి చెప్పుకోలేనంత బాధ ఇచ్చారు మీకు. కానీ ఇప్పుడు ఈ పర్సన్ ఈ రిలేషన్లో న్యూ బిగినింగ్స్ కావాలి అండ్ వాళ్ళు మీకోసం ట్రాన్స్ఫర్మేషన్ అవుతున్నారు. ట్రాన్స్ఫర్మేషన్ వాళ్ళని వాళ్ళు మార్చుకుంటున్నారు, రీబర్త్ అవుతున్నారు.
వాళ్ళు ఎక్కడ మిస్టేక్ చేశారు అనేది అది వాళ్ళు తెలుసుకుంటున్నారు. అండ్ దానికోసమే ఈ పర్సన్ ఇప్పుడు అట్ ప్రెజెంట్ మిమ్మల్ని చేజ్ చేస్తున్నారు. వాళ్ళలో వచ్చిన మార్పు మీకు చూపించడం కోసం ఈ పర్సన్ మిమ్మల్ని చేజ్ చేస్తున్నారు. చూడు, నేను ఇంతకు ముందులాగా లేను, ఇప్పుడు చాలా చేంజ్ అయ్యాను, నీ కోసం నేను మారాను, నేను చేసింది ఏంటి, నేను ఎక్కడ తప్పు చేశానో అది తెలుసుకున్నాను, అందుకే ఇప్పుడు నేను నీ వెనకాల నువ్వు కావాలని నీ కోసం నేను వస్తున్నాను. అది నువ్వు నన్ను మార్చేసావు, నీ వెనకాల నేను తిరిగేలాగా చేసుకున్నావు, నీ చుట్టూతా తిరిగేలాగా చేసుకున్నావు అని ఈ పర్సన్ అంటున్నారు. బ్యూటీ, మీ మంచి మనసు ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్ చూస్తున్నారు. చూడండి, 9 ఆఫ్ కప్స్. విష్ ఫుల్ఫిల్మెంట్ మీరే మీ పర్సన్కి. 9 ఆఫ్ కప్స్. అండ్ మీరు చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు మీ పర్సన్కి. మీరు చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నారు మీ పర్సన్కి. అందంగా కనిపిస్తున్నారు, బ్యూటిఫుల్గా కనిపిస్తున్నారు, గ్రేస్ఫుల్గా కనిపిస్తున్నారు. మీ బ్యూటీని అయితే మాత్రం ఈ పర్సన్ అప్రిషియేట్ చేయకుండా ఉండలేకపోతున్నారు. మీ మంచితనం కావచ్చు, మీ బ్యూటీని కావచ్చు, మీ అట్రాక్షన్ కావచ్చు, మీ చార్మింగ్ కావచ్చు, మీలాంటి పర్సన్ ఈ పర్సన్కి లైఫ్లో వచ్చినందుకు అది వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎప్పటికీ మీలాంటి వాళ్ళని కోల్పోకూడదు అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. మీ బ్యూటీని అయితే ఈ పర్సన్, మీ మంచి మనసుని కానీ, మీ జాలి గుండెని కానీ ఈ పర్సన్ మీరు తన పక్కన ఉన్నప్పుడు ఈ పర్సన్ అర్థం చేసుకోలేకపోయారు. కొంతమంది అయితే మీరు తన పక్కన ఉన్నప్పుడు మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయారు. ఒకవేళ ఇది న్యూ పర్సన్ అయ్యి ఉంటే కనుక ఈ పర్సన్ మీ చార్మింగ్ని, మీ గ్రేస్ని, మీ అప్రిషియేట్ చేస్తున్నారు. మీతో ఉన్న లేకపోతే మీ పక్కన ఉన్న ఈ పర్సన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మిమ్మల్ని చూస్తున్నా, మీతో మాట్లాడినా, మీతో కాసేపు టైం స్పెండ్ చేసిన ఈ పర్సన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని కానీ, యాజ్ ఎ వైఫ్ మెటీరియల్ కానీ, యాజ్ ఎ హస్బెండ్ మెటీరియల్ కానీ ఈ పర్సన్ మిమ్మల్ని చూస్తున్నారు. మీలాంటి వాళ్ళు భర్తగా రావడము, భార్యగా రావడము అది అదృష్టం ఉండాలి, రాసిపెట్టి ఉండాలి అని ఫీల్ అవుతున్నారు. సో లవర్స్ కార్డ్ చూడండి. అండ్ ఈ పర్సన్కి మీకు మధ్య పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉందని కానీ, సోల్మేట్ కనెక్షన్ ఉందని కానీ ఫీల్ అవుతున్నారు. అండ్ సో ఒక మ్యాగ్నెటిక్ పుల్ లాంటిది కూడా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని చూడాలని కానీ, మీతో మాట్లాడాలని కానీ, మీతో కొంచెం టైం స్పెండ్ చేయాలని కానీ, మీ విషయంలో కేరింగ్ చూపించాలని కానీ, మీరు ఎప్పటికీ వాళ్ళ ఫేవరెట్. ఇది ఎందుకో ఛానల్ అయింది. మీరు ఎప్పటికీ వాళ్ళకి ఫేవరెట్. మీరు వాళ్ళతో ఉన్నా, వాళ్ళతో లేకపోయినా కొన్ని సిచ్యువేషన్లో మీ ఇద్దరు సెపరేట్ అయిపోయి పాస్ట్లో ఇద్దరు ఒకరినొకరు లవ్ చేసుకున్నారు. కానీ ఇంట్లో ఫ్యామిలీస్ ఒప్పుకోక కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మీరు సపరేట్గా మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చింది. లేకపోతే వాళ్ళు మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చింది. బట్ మీరు మాత్రం ఎప్పటికీ వాళ్ళ ఫేవరెట్. ఎక్కడైనా ఉండనియండి, మీరు మాత్రం వాళ్ళ ఫేవరెట్. క్లౌడ్ జడ్జ్మెంట్ క్లారిఫై చేయండి యూనివర్స్. సో అనవసరమైన అపార్థాలు, అపోహలో మీ ఇద్దరి మధ్య ఏదో వచ్చింది. 9 ఆఫ్ కప్స్. మేబీ మీ పర్సన్
మీ లైఫ్లో ఎవరో ఉన్నారు అనుకొని, రొమాంటిక్ థర్డ్ పార్టీ ఎవరో ఉన్నారు అనుకొని, ఎవరో చెప్పింది విని నమ్మి ఆ ఇల్యూషన్స్లో ఉండి, ఆ భ్రమలో ఉండి మీ పర్సన్ మీకు దూరం అయ్యారు. అది రైటో రాంగో మిమ్మల్ని కూడా అడగకుండా వన్ సైడెడ్గా ఆలోచించి, వన్ సైడెడ్గా డెసిషన్ తీసుకొని, వాళ్ళకి వాళ్ళే ఏదో ఊహించేసుకొని ఇక్కడ వాళ్ళు మిమ్మల్ని దూరం చేసుకున్నారు. మీ ఇద్దరి మధ్య అన్బ్యాలెన్స్ తీసుకొచ్చారు. మేబీ ఇంకెవరైనా థర్డ్ పర్సన్ అయి ఉండొచ్చు. మీరెవరితోనో మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడేది వీళ్ళు ఏంటంటే ఇంకొక రకంగా తప్పుగా అపార్థం చేసుకొని దూరం చేసుకున్నాను, రాంగ్ ఒపీనియన్ తీసుకున్నాను, రాంగ్గా అర్థం చేసుకున్నాను, భ్రమపడ్డాను, నేను చూసిందే కరెక్ట్ అని రాంగ్గా ఊహించుకున్నాను. ఇల్యూషన్స్ క్రియేట్ చేసుకొని ఈ పర్సన్ మీకు దూరం అయ్యారు. ఇన్మెచ్యూరిటీ పేజ్ ఎనర్జీ చూడండి. ఇన్మెచ్యూరిటీతో మీకు దూరం అయ్యాను అని వాళ్ళ మనసులో ఉంది. సెవెన్ ఆఫ్ కప్స్ ఇక్కడ చూడండి. ఇల్యూషన్స్, అది కూడా ఇల్యూషన్స్కి సంబంధించిన కార్డే సెవెన్ ఆఫ్ కప్స్ కూడా. ప్రాస్పెక్టివ్ క్లారిఫై చేయండి యూనివర్స్. సో ఇప్పుడు 5 ఆఫ్ పెంటికల్స్. ఇప్పుడు వాళ్ళు చూసే విధానం డెఫినెట్గా మారింది. మీతో ఉంటేనే హ్యాపీగా ఉంటాను, లేకపోతే ఏడుస్తూనే ఉండాలి, లేకపోతే బాధపడుతూనే ఉండాలి. వాళ్ళ లైఫ్లో వాళ్ళకి కర్మ అనేది వస్తుంది. సో మనశ్శాంతి అనేది మిస్ అవుతుంది. ఈవెన్ ఫైనాన్షియల్గా లాస్ వస్తుంది, ఎమోషనల్గా లాస్ వస్తుంది. మీరుంటే వాళ్ళకి చాలా సపోర్ట్ ఆర్ చాలా ధైర్యంగా అనిపిస్తుంది అని ఇప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది. వాళ్ళు మిమ్మల్ని రాంగ్గా అనుకున్నప్పుడు, రాంగ్గా చూసినప్పుడు, లేకపోతే ఇక్కడ చూడండి డెత్ ఎనర్జీ చూసారా? టాక్సిసిటీ మీకు ఇచ్చినప్పుడు మీరు పడ్డ బాధ ఏంటో వాళ్ళకి అర్థం కాలేదు. ఇప్పుడు వాళ్ళకి మీరు దూరంగా ఉండడంతో వాళ్ళ పర్స్పెక్టివ్ అనేది చేంజ్ అయింది. వాళ్ళ సంతోషం మీలోనే ఉంది అనేది వాళ్ళకి అర్థమైంది. ఎప్పటికీ మిమ్మల్ని మిస్ చేసుకోకూడదు అనేది అర్థమైంది. ప్రాపర్గా చూడాలి, ప్రాపర్గా అండర్స్టాండ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు తెలిసొచ్చింది. మీరు లేకపోతే వాళ్ళ లైఫ్లో ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉండదు, ఎమోషనల్ స్టెబిలిటీ ఉండదు, ఏమీ ఉండదు అనేది అర్థమైంది. సో టవర్ చూడండి, వాళ్ళ లైఫ్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. వాళ్ళ లైఫ్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది అని ఒక పర్స్పెక్టివ్ అయితే, ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైతే మిమ్మల్ని దూరం చేసుకున్నానో, అప్పుడు వాళ్ళ లైఫ్లో హ్యాపీనెస్ అనేది లేకుండా అయిపోయింది. వాళ్ళ సంతోషానికి టవర్ పడింది. వాళ్ళ సంతోషం అనేది వాళ్ళ లైఫ్లో లేకుండా పోయింది. ఎప్పుడైతే మీ నుంచి వాకౌట్ చేశారో, ఎప్పుడైతే మీ రిలేషన్ నుంచి దూరం అయ్యారో, పరిస్థితులు మొత్తం ఈ పర్సన్కి నెగిటివ్గా అయిపోయాయి. కర్మ అనేది ఫేస్ చేస్తున్నారు లైఫ్లో. హోపింగ్ క్లారిఫై చేయండి యూనివర్స్. సో ఈ పర్సన్ ఎమోషన్స్లో ఏముందంటే, హోపింగ్, ఇంకా ఈ పర్సన్ హోప్ చేస్తున్నారు, ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏదో ఒక రోజు మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను,
4 ఆఫ్ కప్స్. మిమ్మల్ని మిస్ అవ్వను అని హోప్ చేస్తున్నారు. 4 ఆఫ్ కప్స్ ఎనర్జీ అంటే మిస్సింగ్ ఎనర్జీ. మేనిఫెస్ట్ చేస్తున్నారు ఈ పర్సన్ మిమ్మల్ని. నమ్మకంతో ఉన్నారు, మీరు వాళ్ళని మిస్ చేసుకోరు, వాళ్ళని మీరు వదిలి ఉండలేరు అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అదే నమ్మకంతో ఉంటున్నారు. అంటే ఇప్పటికీ మీరు తన్ని ఇష్టపడుతున్నారు, ఇప్పటికీ మీరు తన్ని కాదనుకోరు, ఇప్పటికీ కాదు ఎప్పటికీ మీరు తన్ని కాదనుకోరు అనే నమ్మకంతో ఉంటున్నారు. అండ్ వాళ్ళని మీరు మిస్ అవ్వరు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పర్సన్ని మీరు మిస్ అవ్వరు. ఎందుకంటే ఈ పర్సన్కి మీరు చాలా చాలా ఛాన్సెస్ ఇచ్చారు. మీకు వాళ్ళంటే పిచ్చి అని వాళ్ళకి తెలుసు. అందుకే మీకు వాళ్ళంటే అంత ఇష్టం, అంత పిచ్చి, వాళ్ళని వదిలి మీరు ఉండలేరు అని వాళ్ళకి తెలుసు. కాబట్టి ఇదే ఎప్పటికీ ఉండాలి అని వాళ్ళు మేనిఫెస్ట్ చేస్తున్నారు. నువ్వు నాకు వద్దు అని మీరు చెప్పకూడదు, అది వాళ్ళు వినకూడదు అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అలాంటి రోజు ఒకటి రాకూడదు అని మేనిఫెస్ట్ చేస్తున్నారు. వాళ్ళని మీరు రిజెక్ట్ చేయకూడదు అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఏస్ ఆఫ్ స్వర్డ్స్, క్లారిటీ చూడండి. పర్సన్కి క్లారిటీ ఉంది, మీరు ఎప్పటికీ వాళ్ళని మిస్ చేసుకోరు అనే క్లారిటీ వాళ్ళకి ఉంది. ఇది వాళ్ళకి మీరిచ్చిన స్ట్రెంతే అనుకుంటాను. ఎవ్రీథింగ్ మీరు వాళ్ళకి షేర్ చేసుకోవడము, మీరే సారీ చెప్పడము, మీరే బ్రతిమలాడుకోవడము, ఇదంతా ఎస్టసీ. సో చూడండి, ఈ పర్సన్కి మీరంటే చాలా ప్రేమ ఉంది, కానీ ఈ పర్సన్ అది సీక్రెట్గా దాచిపెడుతున్నారు, కానీ బయటికి ఎక్స్ప్రెస్ చేయట్లేదు. లోపల మీరంటే చాలా 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 ఇష్టం ఉంది. ఎప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ మీకు ఎక్స్ప్రెస్ చేయాలా అనే ఎక్సైట్మెంట్ కూడా ఈ పర్సన్కి ఉంది. మీతో కలిసి హ్యాపీగా మంచిగా టైం స్పెండ్ చేయాలని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు. హ్యాంగ్డ్ మ్యాన్, దానికోసమే ఈ పర్సన్ స్ట్రక్ సిచ్యువేషన్లో ఉన్నారు, ఓవర్ థింక్ చేస్తున్నారు. సో ఇక్కడ కూడా చూడండి, కింగ్ ఆఫ్ కప్స్ విషయంలో కూడా బ్యాక్ సైడ్ లైట్ టర్నింగ్ అనేది ఉంది ఈ పర్సన్కి. ఇక్కడ కూడా సో మిమ్మల్ని లెట్ గో చేయలేకపోతున్నారు, వదిలి ఉండలేకపోతున్నారు, వదులుకోలేకపోతున్నారు. ఎందుకంటే మీతో కలిసి ఈ పర్సన్కి చాలా మెమరీస్ ఉన్నాయి, చాలా చాలా మెమరీస్ ఉన్నాయి, చాలా మంచి మూమెంట్స్ ఉన్నాయి మీ ఇద్దరి మధ్య. అందుకే ఈ పర్సన్ మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు, వదులుకోలేకపోతున్నారు. బట్ ఎట్ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఒకటి సిచ్యువేషన్ అయితే ఈ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. లాంగ్ జర్నీ మీతో ఈ పర్సన్ ఊహించుకుంటున్నారు. షార్ట్ టర్మ్ జర్నీ అయితే కాదు, లాంగ్ జర్నీ ఈ పర్సన్ మీతో ఊహించుకుంటున్నారు. డిస్ట్రాక్టెడ్, క్లారిఫై చేయండి యూనివర్స్. సో చూడండి, కంప్లీట్గా ఈ పర్సన్ ఎలా ఉన్నారంటే కంట్రోల్డ్గా ఉంటున్నారండి. కంట్రోల్డ్ ఎనర్జీస్ చూడండి.
మీ విషయంలో ఈ పర్సన్‌కి పొసెసివ్‌నెస్ ఉంది, ఫీలింగ్స్ ఉంది, ఎమోషన్స్ ఉంది. బట్ ఈ పర్సన్ ఏది బయటపడట్లేదు, చూపించట్లేదు. కంట్రోలింగ్ ఎనర్జీస్ ఉంది. వాళ్ళెక్కడ బయటపడితే సిట్యుయేషన్స్ ఎట్లా చేంజ్ అవుతాయా అన్న భయం ఉంది. అందుకే ఈ పర్సన్ మ్యాక్సిమం వీలైనంత వరకు ఎక్కువగా డిస్ట్రాక్షన్‌లోనే ఉంటున్నారు. తర్వాత చూద్దాంలే, మనీ మీద ఎక్కువ ఫోకస్ చేయడం కానీ, కెరియర్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం కానీ, మీరు గుర్తొచ్చినప్పుడల్లా మీరు గుర్తొచ్చిన ఈ పర్సన్‌కి మీరు కనిపించిన ఈ పర్సన్ వీలైనంత వరకు వాళ్ళని ఎక్కువ ఇదే ఫీలింగ్స్‌తో హోల్డ్ చేయకుండా డిస్ట్రాక్షన్ అవ్వడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మీ థాట్స్ వచ్చినా, మీ ఎమోషన్స్ వచ్చినా, మీ ఫీలింగ్స్ వచ్చినా ఈ పర్సన్ ఏం చేస్తున్నారు, మీ విషయంలో పొసెసివ్‌గా ఫీల్ అయినా దాని నుంచి ఎట్లా డిస్ట్రాక్ట్ అవ్వాలి, ఎట్లా వాళ్ళని వాళ్ళు ఇంకొక సిచ్యువేషన్‌లోకి తీసుకెళ్తే ఇదంతా చేంజ్ అవుతుంది అని ఈ పర్సన్ డిస్ట్రాక్ట్ అవుతున్నారు అండ్ డిలే చేస్తున్నారు. వాళ్ళ ఫీలింగ్స్ కానీ, వాళ్ళ ఎమోషన్స్ కానీ తర్వాత చూద్దాంలే, 1 మంత్ ఆగి చూద్దాం, 1 వీక్ ఆగి చూద్దాం, సో తర్వాత చూద్దాం, ఇప్పుడు కాదులే, ఈ పని అయిపోయిన తర్వాత చూద్దాం, ఇంకా కంట్రోల్ చేసుకోలేనప్పుడు చూద్దాం. ఈ టైప్లో ఈ పర్సన్ డిస్ట్రాక్ట్ ఎక్కువ అవుతున్నారు. అబాండెడ్ క్లారిఫై చేయండి యూనివర్స్. బ్లాక్ చేసుకొని కానీ ఎమోషన్స్ బ్లాక్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఈ పర్సన్ వల్ల హార్ట్ని బ్లాక్ చేసుకుంటున్నారు. మేబీ ఫ్యామిలీస్ ఒప్పుకోదు అని కావచ్చు, ఇప్పుడు సిచ్యువేషన్స్ నెగిటివ్గా ఉన్నాయని కావచ్చు. అబాండెడ్ క్లారిఫై చేయండి యూనివర్స్. ప్రాపర్ టైం కోసం వెయిట్ చేస్తున్నారండి. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అదే చూపిస్తుంది. టైం వచ్చినప్పుడు డెఫినెట్గా ఈ పర్సన్ ఛాన్స్ తీసుకుంటారు, మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. కర్మ అనేది కూడా ఫేస్ చేస్తున్నారు కదా, సో వాళ్ళ కర్మ అనేది కూడా, వాళ్ళ నెగిటివ్ టైం కూడా అయిపోయిన తర్వాత ఈ పర్సన్ డెఫినెట్గా మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. ఎవరైతే మీ నుంచి వాకౌట్ అయిపోయారో, సైలెంట్గా మీ నుంచి వాకౌట్ చేశారో, మీకు చెప్పకుండా మీ రిలేషన్ నుంచి ఈ పర్సన్ వెళ్ళిపోయారు, డెఫినెట్గా ఈ పర్సన్ మళ్ళీ ఛాన్స్ తీసుకుంటారు. అండ్ టైమే మిమ్మల్ని మీ పర్సన్ని కలుపుతుంది. చూడండి, 7 ఆఫ్ స్వర్డ్స్, చీటింగ్ ఎనర్జీస్ ఇక్కడ కనిపిస్తున్నాయి. అబద్ధం చెప్పో, మోసం చేసో. సో చూడండి, ఇక్కడ అబాండెడ్ ఎనర్జీ, లెఫ్ట్ అవుట్, వాక్డ్ అవే, కోల్డ్. ఈ పర్సన్ కూడా చూడండి 7 ఆఫ్ స్వర్డ్స్. కొంతమంది సిచ్యువేషన్లో ఇక్కడ మీ పర్సన్ చీటింగ్ చేసి కూడా మీ నుంచి వెళ్ళిపోవచ్చు. ఆ ఛాన్సెస్ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. బికాస్ ఇది జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ కాబట్టి అందరి పర్సన్ ఇక్కడ చీటింగ్గా ఉన్నారని కాదు. ఎవరైతే కోల్డ్గా వెళ్ళిపోయారో, ఈ సిచ్యువేషన్లో ఉన్నారో వాళ్ళు మాత్రమే అలాంటి పనులు చేశారని నేను ఇక్కడ చెప్తున్నాను. సో ఎవరికి ఏ ఎనర్జీస్ కనెక్ట్ అవుతుందో, ఎవరు దేనికి రిలేటబుల్గా రిలేట్ చేసుకుంటున్నారో, సో దాని గురించి ఆలోచించండి. అండ్ ఎక్కువగా ఇక్కడ ఈరోజు కనిపించిన దాంట్లో కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీనరాశి వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు. అండ్ వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి వాళ్ళు కూడా ఎక్కువ కనిపిస్తున్నారు. సో వేరే అందరికీ సంబంధించిన రీడింగ్ కూడా ఇది, బట్ మేజర్గా అయితే ఈరోజు ఈ రాశులు కనిపించాయి. మేబీ మీ పర్సన్ లెటర్లో స్టార్టింగ్ వచ్చేసి బి, కే, హెచ్, పి, ఎన్, టి, సి, ఈ లెటర్స్ స్టార్టింగ్ మీ పర్సన్ ఆల్ఫాబెట్స్లో ఉండొచ్చు. ఓకేనా అండి?
ఇదే ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెసొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.